టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీ కరెంట్ అఫైర్స్ మనకి ఏపీ హైకోర్టులో చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అదర్ ఎగ్జామ్స్‌కి కూడా ఇంపార్టెంటే అనుకోండి. కానీ ఏపీ హైకోర్ట్‌కి మాత్రం ఏపీ రిలేటెడ్ టాపిక్స్ చాలా అడుగుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీ కరెంట్ అఫైర్స్‌ని నేను చాలా డీటెయిల్‌గా మాట్లాడుతున్నాను. ఇంకా ఎవరు కూడా ఇంత డీటెయిల్‌గా మాట్లాడనంత టాపిక్స్‌ని నేను మాట్లాడుతున్నాను. ఎగ్జాంపుల్‌గా చూద్దాం ఎలాంటి టాపిక్స్‌ని నేను మాట్లాడుతున్నాను. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అమరావతి కోసం లోన్‌ని ప్రొవైడ్ చేసిందండి. ఆ లోను ఎలా ప్రొవైడ్ చేసింది, వేటి కోసం ప్రొవైడ్ చేసింది అనే డెప్త్‌గా నేను ఇంటర్నల్‌గా నేను మాట్లాడాను. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం సెక్టార్‌ని ఇంప్రూవ్ చేయడం కోసం కొన్ని ప్లేసెస్‌ని సెలెక్ట్ చేశారు. విజయనగరం, విశాఖపట్నం, తర్వాత అమరావతి, తర్వాత కృష్ణ, తర్వాత అహోబిలం ఇలాంటి వాటిని సెలెక్ట్ చేశారు. టూరిజం సెక్టార్‌ని ఆంధ్రప్రదేశ్‌లో ఇంక్రీజ్ చేయడం కోసం. సో, ఇలా డొమెస్టికే కాకుండా ఇంటర్నేషనల్ టూరిస్ట్‌ని ఆకర్షించడానికి కూడా టూరిజం పాలసీని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సోలార్ ఎనర్జీ. సో, రెన్యూబుల్ ఎనర్జీ వైపు గ్రీన్ సిటీగా అమరావతిని మార్చాలనుకుంటున్నాం కాబట్టి, సో, గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్స్ రావడం కోసం దాదాపు 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు వచ్చే 2030 కల్లా మనకు అందుబాటులో రావడం కోసం ఆంధ్రప్రదేశ్‌కి సో, కొన్ని ఎంఓయూస్ జరిగినాయి. వాటి గురించి మాట్లాడాం. తర్వాత ఉర్జీవర్ ప్రోగ్రామ్ అండి. సో, అంటే డొమెస్టిక్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ ఉంటారు కదా! వీళ్ళని ఉర్జీవర్స్ అంటారనమాట. సో, వీళ్ళకి ఏవైతే ఎల్ఈడీ బల్బ్‌ని గాని, తర్వాత 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు గాని, ఇలాంటి ఎనర్జీ ఎఫిషియెంట్ డివైజెస్‌ని గనక వీళ్ళు ప్రమోట్ చేస్తే కొంత కమిషన్ గవర్నమెంట్ నుంచి ఇస్తారనమాట. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ అనే వెబ్‌సైట్‌లో ఉంటాయి దానికి సంబంధించి. అలా ఎలక్ట్రిసిటీ ఉర్జీవర్స్ కూడా సంపాదించుకోవచ్చు కమిషన్ ద్వారా. దానివల్ల వీళ్ళకి ఉపాధి లభిస్తుంది. దాంతో పాటు ఎనర్జీ ఎఫిషియెంట్ డివైజెస్‌ని కూడా వీళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళవుతారు. తర్వాత ఎయిర్‌పోర్ట్ ఫ్రీ ఫీజబిలిటీ స్టడీస్ కోసం కొంత మనీని ఇచ్చారండి. 1.9 కోట్లో ఎంతో. అంటే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్‌లో ఇంకొన్ని ఎక్స్‌ట్రా ప్రెజెంట్ ఉన్న ఎయిర్‌పోర్ట్స్ కన్నా ఇంకా వేరే ప్రదేశాలని సెలెక్ట్ చేశారు. వాటిల్లో ఎయిర్‌పోర్ట్స్ కట్టడానికి ఎంత ఫీజిబిలిటీ ఉంది చర్చించడం కోసం. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరులో చైల్డ్ మ్యారేజ్ ఎక్కువైపోయినాయంటండి. దాని గురించి మాట్లాడాను. తర్వాత ఈగల్ అనే సంస్థను తీసుకొచ్చారండి. ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్‌మెంట్ అని. మనకి మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం దీన్ని తీసుకొచ్చారు. తర్వాత పలనాటి వీరారాధన ఉత్సవాలు జరిగినాయి పల్నాడు జిల్లాలో. సో, పల్నాటి బ్రహ్మనాయుడుని గుర్తు చేసుకుంటూ వాటికి సంబంధించి మాట్లాడాను. తెలుగు ఇన్స్క్రిప్షన్ ఒకటి దొరికిందండి 15th సెంచరీకి సంబంధించి. సో, బనగన్లపాడులో దాని గురించి మాట్లాడాను. ఆంధ్రప్రదేశ్ నేచురల్ ఫార్మింగ్ చేయడంలో రోల్ మోడల్‌గా మారింది భారతదేశంలో, దాని గురించి మాట్లాడాను. పోలవరం ప్రాజెక్టు 2027 కల్లా కంప్లీట్ చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో మాట్లాడాను. పోలవరం బనకచర్ల రివర్ లింకేజ్ ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడాను. ఆంధ్రప్రదేశ్‌లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరగాలని, వరి పండించడంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మాట్లాడాను. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగు ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఇంపార్టెంట్ చాలా వాటిలో ఇప్పుడు బందర్ లడ్డూకుంది, తిరుపతి లడ్డూకుంది ఫుడ్ ఐటమ్స్‌లో. కలంకారీ శ్రీకాళహస్తి కలంకారీ శారీస్‌కుంది, ఉప్పాడ శారీస్‌కుంది, ఎటకొప్ప టాయ్స్‌కుంది, తర్వాత బొబ్బిలి వేనుకుంది. ఇలాంటి జాగ్రఫికల్ ఇండికేషన్ గురించి మాట్లాడాను నేను. తర్వాత జిల్లేడు బండ ప్రాజెక్ట్. సో, ఇది శ్రీ సత్యసాయి జిల్లాలో ధర్మవరంలో ఉంది. సో, ఈ జిల్లేడు బండ ప్రాజెక్ట్ గురించి కూడా నేను మాట్లాడాను. ఇలాంటి మోస్ట్ ఇన్ఫర్మేటివ్ అండ్ మనకి ఏపీ హైకోర్టుకి సంబంధించి ఏదైతే ఇంపార్టెంటో వాటిని మాత్రం నేను చాలా స్పెషల్‌గా గ్రూప్ 2, గ్రూప్ 1 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏపీకి సంబంధించి డెప్త్ కరెంట్ అఫైర్స్ నేను కంప్లీట్‌గా ఇలాంటి మాడ్యూల్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. థాంక్ యూ. హావ్ ఎ నైస్